నమస్తే అండి, నేను రజాక్. ఫ్రీగా వచ్చిందని చెప్పేసి అడ్డగోలుగా ఫినాయిల్ తాగినాం అనుకోండి, ఏమవుతుంది? మనమే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అదే అనమాట. మనకి అప్పుడు ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, మిగిలిన టెలికాం కంపెనీలు అన్నీ కూడా ఇన్కమింగ్ కాల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేవి. అవుట్ గోయింగ్ కాల్స్కి మాత్రమే మనమైతే డబ్బులు పే చేయాల్సి వచ్చేది. అయితే జియో వచ్చిన తర్వాత కాల్స్ అన్నిటిని ఫ్రీ చేసినారు, కొన్ని సంవత్సరాల పాటు ఫ్రీగా డేటా ఇచ్చినారు, అందరూ కూడా సంబరపడినారు. సో ఇలాంటి టైంలో పోటీ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా యూనినార్ కావచ్చు, టెలినార్ కానివచ్చు, టాటా డొకోమో కానివచ్చు, సో ఇలాంటి కంపెనీలన్నీ కూడా మూతలు పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మిగిలింది మాత్రం ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, ఆ తర్వాత జియో. ఈ మూడు మాత్రమే మిగిలినమాట. ఇక బిఎస్ఎన్ఎల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే దానికి గవర్నమెంట్ మినిమం అప్గ్రేడేషన్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా 5G కోసం ఎగబడుతుంటే ఇంకా 3G స్టేజ్లోనే ఉంది. 3G 4G అప్గ్రేడేషన్ కోసం సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి బిఎస్ఎన్ఎల్ది. సరే, బిఎస్ఎన్ఎల్ పక్కన పెడితే కనుక ఇప్పుడు జియో, ఎయిర్టెల్ ఏ స్థాయిలో డబ్బులు రేట్లు పెంచినాయి అంటే టారిఫ్ రేట్లని నిజంగా మైండ్ పోతుంది. మనందరికి తెలిసిందే, 666 పెట్టి రీఛార్జ్ చేస్తే కనుక 1.5 GB చొప్పున 84 days వరకు మనం జియో అయితే వాడుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఆ రేట్లు ఏ స్థాయిలో పెంచినారంటే నిజంగా మతిపోతున్నటువంటి పరిస్థితి. కస్టమర్లకు ఎయిర్టెల్ కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, రిలయన్స్ జియో కావచ్చు, మామూలు స్ట్రోక్ కాదు, మాస్టర్ స్ట్రోక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆ రేట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి కదా, ఈ రెండు సంస్థలు ఏం చెప్తున్నాయి, దానికి సంబంధించి చూద్దాం. సో ముందు ఎయిర్టెల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ టారిఫ్ రేట్లను పెంచబోతోంది. ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జ్ రేట్లను 12 నుంచి 15% వరకు అయితే పెంచింది. తాజాగా ఎయిర్టెల్ కూడా 10 నుంచి 21% వరకు పెంచుతుంది. సో ఇవన్నీ కూడా జూలై 3వ తేదీ నుంచి మనకైతే, అంటే జూలై 3వ తేదీ తర్వాత నుంచి మనం రీఛార్జ్ చేసే ప్రతి రీఛార్జ్ పై కూడా ఈ రిలయన్స్ జియో అయితే కనుక 12 నుంచి 15% పెంచబోతోంది. అదే భారతీ ఎయిర్టెల్ చూసుకుంటే కనుక 10 నుంచి 21% వరకు పెంచబోతుంది. ఇవన్నీ కూడా జూలై 3 నుంచి పెరగబోతున్నాయి అనమాట. ఇక ఒక్కొక్క వినియోగదారుడిపై వచ్చే ఆదాయం, దీన్ని ఆర్పు అంటారనమాట, ఏఆర్పియు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా 300 రూపాయలకు పైగానే ఉండబోతుంది అనేది ఎయిర్టెల్ అయితే చెబుతోంది. అందులో భాగంగానే టారిఫ్లను పెంచబోతుందని చెప్తోంది. అంటే ప్రతి ఒక్కరూ, మనం రిలయన్స్ జియో సిమ్ వాడుతుంటే కనుక సో వాళ్ళు కూడా ఇంచుమించు అదే. ఇక రిలయన్స్ మన భారతీ ఎయిర్టెల్ విషయానికి వస్తే కనుక ప్రతి ఒక్కరు రీఛార్జ్ చేస్తే మినిమం 300 ఉండేటట్టు చూసుకున్నారన్నమాట. ఈ పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవల కోసం అందించేందుకు ఉపయోగిస్తామని చెప్పేసి చెప్పుకొస్తుంది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువగానే ఉందని కూడా పైపెచ్చు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రీపెయిడ్ సహా పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ధరలను సైతం ఎయిర్టెల్ అయితే సవరించింది. అందులో 3 ప్రీపెయిడ్ అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లు, 9 ప్రీపెయిడ్ డైలీ డేటా ప్లాన్లు, 3 ప్రీపెయిడ్ డేటా యాడ్ ఆన్ ప్లాన్లు, 4 పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. అయితే ఈ ప్లాన్లలో వచ్చే కాల్, మినిట్స్, ఫ్రీ డేటా వంటి బెనిఫిట్స్కి ఎలాంటి మార్పులు అయితే చేయలేదట. దానికి సంబంధించి అసలు ఎలాంటి మార్పులు చేసినారో చూద్దాం. పాత ధర ఎంత ఉంది భారతీ ఎయిర్టెల్లో, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. పాత ప్లాన్ ధర ప్రకారం మనం చూస్తే కనుక 179 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో 2 GB డేటా వచ్చింది, అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుంది, 100 SMS పర్ డే వస్తాయి. సో ఇదన్నమాట ఇంతకు ముందు. ఇప్పుడు దీన్ని ఎలా చేసినారంటే 199 రూపాయలుగా మార్చడం అయితే జరిగింది. ఇక ఇంతకుముందు 455తో మీరు రీఛార్జ్ చేయించుకుంటే కనుక 84 days వ్యాలిడిటీతో 6 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 SMS పర్ డే వచ్చేసేది. ఇప్పుడు ఈ 455 రూపాయల ప్లాన్ని 509 రూపాయలు చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా 1700 అంటే 1 year ప్లాన్ అనమాట. సో ఈ 1 year ప్లాన్ ఇంతకుముందు వచ్చేసి 1799 ఉండేది. దీనిలో భాగంగా 24 GB డేటా ఇచ్చేవాళ్ళు, అన్లిమిటెడ్ కాలింగ్, అదేవిధంగా 100 SMS పర్ డే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీని రేట్ని ఎంత చేసినారంటే ఇంతకుముందు 1799 కదా, ఇప్పుడు దీన్ని 1999, ₹1 తక్కువ 2000 చేసి అవతలేసినారనమాట. ఇక ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ ఇప్పుడు దా చెప్పినాయి. ఇక ఇప్పుడు వచ్చేసి డైలీ ప్లాన్స్ చెప్తా చూడండి. బేసిక్ ఈ డైలీ ప్లాన్స్ ని మనం ఎక్కువగా వాడతాం అనమాట. సో ఈ డైలీ ప్లాన్స్ విషయానికి వస్తే ఇంతకు ముందు మనం 265 రూపాయలు పెట్టి ఎయిర్టెల్లో రీఛార్జ్ చేపిస్తే కనుక 28 days వ్యాలిడిటీతో 100 GB పర్ డే వచ్చేది, అంటే 1 GB పర్ డే వాడుకోవచ్చు. అదేవిధంగా అన్లిమిటెడ్ కాలింగ్, 100 SMS. సరే, ఈ 100 SMS లను కాలింగ్ ప్రతిదానికి ఉంటుంది అనుకోండి. సో 1 GB పర్ డే వచ్చేది. ఇప్పుడు దీన్ని ఇంతకుముందు 265 అయితే ఇప్పుడు దీన్ని 299 చేసినారనమాట. ఇంతకు ముందు మనం 299 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే కనుక 28 days వ్యాలిడిటీతో 1.5 GB డేటా ఇచ్చేవాళ్ళు. ఈ 299 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349 చేయడం అయితే జరిగింది.
రూపాయలు పెరిగింది. ఇక 359 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే 28 days వ్యాలిడిటీతో 2.5 GB పర్ డే ఇచ్చేవాళ్ళు. ఈ 359 రూపాయలు దాన్ని ఇప్పుడు ఎంత చేసినారంటే ఇంచుమించు 409 రూపాయలు చేయడం అయితే జరిగిందనమాట. 409, 359 నుంచి 409. వాహ్. ఆ తర్వాత 399 పెట్టి మనం ఇంతకుముందు రీఛార్జ్ చేయించుకుంటే కనుక 28 రోజుల వ్యాలిడిటీతో 3 GB పర్ డే వచ్చేది. ఇప్పుడు దీన్ని 449 చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు 479 రూపాయలతో 56 days వ్యాలిడిటీతో పర్ డే వచ్చేసి 1.5 GB మనం వాడే లెక్క అయితే కనుక 479 రూపీస్. ఇప్పుడు దీన్ని 579గా మార్చడం అయితే జరిగింది అనమాట. అంటే 100 రూపాయలు పెంచినారనమాట. ఇక 549 రూపీస్తో 56 days వ్యాలిడిటీతో 2 GB పర్ డే వాడితే కనుక ఇంతకుముందు వచ్చేసి 549 ఉంటే ఇప్పుడు దాన్ని 649 మార్చినారనమాట. 100 రూపీస్ పెరిగింది. ఇక 719 రూపాయలతో మనం రీఛార్జ్ చేస్తే, బేసిక్ ఇది ఎక్కువ మంది వాడతారు, 719 పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే 84 days వ్యాలిడిటీతో 1.5 GB ఇంటర్నెట్ డేటా ఇస్తాడనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి 859గా మార్చడం అయితే జరిగింది. 859 రూపాయల. నెక్స్ట్ వచ్చేసి 2 GB పర్ డే ప్యాక్ 84 days వ్యాలిడిటీ. ఇంతకుముందు వచ్చేసి 839 రూపాయలు ఉండేది. ఇప్పుడు దీన్ని 979 చేసినారన్నమాట. ఇక ఫైనల్ వన్ వచ్చేసి 2999 రూపాయలతో, ₹1 తక్కువ 3000తో 365 days గాను 2 GB పర్ డే డేటా ఇస్తా ఉండేవాళ్ళు. 365 daysకి 1 yearకి 3000 అనుకోవచ్చు, ₹1 తక్కువ. ఇప్పుడు దీన్ని వచ్చేసి 3599 అంటే 3600 చేయడం అయితే జరిగింది, ₹1 తక్కువ. సో ఇదనమాట ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. సో చూశారు కదా ఏ స్థాయిలో పెరిగిందో. ఇంకా రిలయన్స్ జియో విషయానికి వస్తే ఇది కూడా ఇంచుమించు అంతే ఉంటుంది, బాగానే పెంచినారు. ఇంతకుముందు మనం 155 పెట్టి రీఛార్జ్ చేపిస్తే కనుక 2 GB ఇచ్చేవాళ్ళు. దీని వ్యాలిడిటీ వచ్చేసి 28 days అయితే ఉండేదన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎంత చేసినారంటే 189 చేశారనమాట. 155 ఇంతకుముందు 2 GB ఇచ్చేవాళ్ళు నెల మొత్తానికి 28 daysకి 189 అనమాట. మంత్లీ ప్లాన్స్ ఇప్పుడు నేను చెప్పేదాన్ని కూడా. సో మంత్లీ ప్లాన్స్. నెక్స్ట్ ఇంతకుముందు 209 పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే 1 GB పర్ డే ఇచ్చేవాళ్ళు డేటాని, 28 days కాబట్టి. సో ఇప్పుడు దీన్ని 249 చేయడం అయితే జరిగిందనమాట. ఇక అంతకుముందు 239 పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే, ఏంటి రిలయన్స్ జియోలో 239 పెట్టి రీఛార్జ్ చేపిస్తే 1.5 GB పర్ డే వచ్చేది. ఇప్పుడు దీన్ని 299 చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు 299 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే 2 GB పర్ డే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీన్ని 349 చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు 349తో మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 2.5 GB పర్ డే ఇచ్చేవాళ్ళు 28 daysకి. ఇప్పుడు దీన్ని 399 చేయడం అయితే జరిగింది. ఇక 399 పెట్టి ఇప్పుడు రీఛార్జ్ చేస్తే, ఇంతకుముందు రీఛార్జ్ చేపిస్తే కనుక 3 GB పర్ డే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీన్ని 449 చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇవన్నీ మంత్లీ ప్లాన్స్. ఇప్పుడు 2 months ప్లాన్స్ విషయానికి వస్తే కనుక 479 పెట్టి మనం ఇంతకుముందు రీఛార్జ్ చేపిస్తే కనుక 1.5 GB డేటా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీన్ని 579 చేసినారు, అంటే 100 రూపాయలు పెంచారు 2 months ప్లాన్ మీద. ఇక 533 పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే 2 GB పర్ డే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీన్ని 629 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇక 3 months ప్లాన్స్, బేసిక్గా 3 months ప్లాన్స్ని ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి ఇంతకుముందు వచ్చేసి 395 పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే కనుక 6 GB ఇంటర్నెట్ ఇచ్చేవాళ్ళు 84 days వ్యాలిడిటీతో ఇవ్వగా. ఇప్పుడు దీన్ని 479 చేయడం జరిగింది. సో ఇది కాదు బేసిక్గా చాలా మంది వాడేది 666 అనమాట ఈ ప్యాక్. ఇంతకుముందు 666 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే కనుక 1.5 GB డేటా ఇచ్చేవాళ్ళు పర్ డేకి. సో 84 days వ్యాలిడిటీతో. ఇప్పుడు దీన్ని ఎంత చేసినారంటే 799, ₹1 తక్కువ 800. ఇక ఇంతకుముందు 719 పెట్టి రీఛార్జ్ చేపిస్తే 2 GB పర్ డే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు దీన్ని 859 చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు 999 పెట్టి రీఛార్జ్ చేస్తే 3 GB పర్ డే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు దీన్ని 1199 చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక యాన్యువల్ ప్లాన్స్ విషయానికి వస్తే కనుక ఇంతకుముందు 1559 పెట్టి రీఛార్జ్ చేపిస్తే 24 GB డేటా ఇచ్చేవాళ్ళు. ఇది 1 year ప్లాను. సో ఇప్పుడు దీన్ని 1899 చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు 2999 పెట్టి ₹1 తక్కువ 3000 పెట్టి రీఛార్జ్ చేపిస్తే, సో యాన్యువల్ ప్లాన్ అంటే ఒక 1 year మొత్తానికి 2.5 GB పర్ డే వచ్చేదన్నమాట. ఇప్పుడు దీన్ని 3599 రూపీస్, 3600, ₹1 తక్కువ. సో 600 రూపాయలు పెరిగిందనమాట. సో ఈ విధంగా రిలయన్స్ జియో కావచ్చు, అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ కావచ్చు భయంకరంగా అయితే రేట్లు పెంచినాయి అనమాట. చెప్పినా కదా, ఒకళ్ళేం 10 నుంచి 15% పెంచితే ఇంకొకళ్ళు వచ్చేసి ఇంచుమించు 10 నుంచి 21% వరకు పెంచడం అయితే జరిగిందనమాట. ఇది వీళ్ళ రీఛార్జ్ ప్లాన్స్కి సంబంధించినటువంటి విషయం. సామాన్యులు బతకడం కష్టమే. ఒకప్పుడు ఇన్కమింగ్ కాల్స్ అన్నీ కూడా ఫ్రీ,
బేసిక్గా మనం ఎవరికైతే కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే మన ఫోన్లో డబ్బులు పడేవి, మనకు ఖర్చు అయ్యేది, మినిట్స్ ప్రకారం తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డేటా మన ఫోన్లో రీఛార్జ్ చేయించుకోకపోతే ఇన్కమింగ్ కాల్స్ కూడా రానటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితికి అయితే మన టెలికాం అయితే తీసుకొచ్చింది. సో మళ్ళీ చెప్తున్నా, బిఎస్ఎన్ఎల్ వీటన్నిటితో కంపేర్ చేస్తే బిఎస్ఎన్ఎల్ రేట్స్ చాలా తక్కువ అనమాట. కానీ వాళ్ళు నెట్వర్క్ పరిధిని పెంచరు, ఆ నెట్వర్క్ని అభివృద్ధి చేయరు. అది ఇప్పుడు పక్కన ఉన్న దేశాలన్నీ కూడా స్టార్ లింక్, ఆ లింక్, ఈ లింక్ అని పోతా ఉంటే మన దేశంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఇంకా కూడా 3G 4G అప్గ్రేడేషన్లోనే ఉందన్నమాట. సరే 3G అయిపోయినట్టుంది, 4G అప్గ్రేడేషన్లో ఉంది. మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ కూడా 5Gని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే 5G విస్తరణ జరిగిపోతూ ఉంటే ఆల్మోస్ట్ జియోది అయితే జరిగిపోయింది, ఎయిర్టెల్ 4G కంప్లీట్ 4G ప్లస్ నడుస్తున్నట్టుంది. కానీ రిలయన్స్ మన బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా కూడా ఎక్కడ వేసామంటే వేసిన కాడ ఉన్నా అని చెప్పేసి ఇంచుమించు ఇప్పటికీ కూడా 4G అప్గ్రేడేషన్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో కూడా డౌటే అనమాట. అది పరిస్థితి బిఎస్ఎన్ఎల్కి సంబంధించి.